అండి ఇవాళ వీడియో వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం దీనికోసం కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. సో ఆ వాటర్తోని ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత లిక్విడ్ కానీ సోప్ కానీ తీసుకొని ఒక 4-5 టైమ్స్ దీన్ని తోముకోవాలన్నమాట. తోముతూ ఉంటే ఇట్లా బ్లాక్గా వాటర్ వస్తూ ఉంటాయి. ఆ బ్లాక్ వాటర్ ఎప్పటివరకు రావో అప్పటి వరకు మనం తోముకుంటూ దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. సో క్యాస్ట్ ఐరన్ కడాయి కొంచెం మెయింటైన్ చేయడం కష్టమే, బట్ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో వండుకొని తినడం, మన పాట్స్ తర్వాత ఐరన్ వస్తువులు యూజ్ చేయడం బెటర్ అనమాట. పాట్ అయితే ఇంక అన్నిటికంటే బెటర్. దాని తర్వాత క్యాస్ట్ ఐరన్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవడం చాలా మంచిది. నేను అట్లా ఒక 4 సార్లు తోమిన తర్వాత నార్మల్ వాటర్తోని ఫైనల్గా ఒక 2 టైమ్స్ కడిగేసిన. ఇది మనకి మొత్తానికి క్లీన్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి బ్లాక్నెస్ అంతా పోయి నార్మల్గా అనిపిస్తాయి వాటరు, అప్పటి వరకు క్లీన్ చేసేసుకోవాలి దీన్ని. సో క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని దీన్ని కొంచెం కూడా తడి లేకుండా మంచిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగంత ఆయిల్ వేసుకొని అన్ని వైపులకి రుద్దుకోవాలన్నమాట ఇట్లా. సో మొత్తం అప్లై చేసేసుకోవాలి ప్యాన్ అంతా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటని సన్న మంట మీద పెట్టుకొని కడాయిని స్టవ్ పైన పెట్టి దాంట్లోంచి పొగలు వచ్చేంత వరకు హీట్ చేయాలి. ఇలా పొగలు వచ్చిన తర్వాత మంటను ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ప్యాన్ ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకోవాలి, తుడుచుకోవాలి క్లాత్తో. తర్వాత యూజ్ చేసుకోవచ్చు.